అధ్యక్ష, మీరు అడిగిన క్వశ్చన్కి నీతిగా నిజాయితీగా అబద్ధం చెప్పకుండా ఫ్రాంక్గా చెప్తాను. మీరు అడగండి అన్న క్వశ్చన్లు. అన్న నిజంగా చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే అందరినీ మిస్ చేసాము. మొత్తం ఆ 22 మెంబర్స్ని మళ్ళీ నిన్నే కలడం అందరూ. కానీ మొత్తం ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కలవడం అన్నది నిన్నే. చాలా హ్యాపీగా అందరూ మీట్ అయి ఛానల్ అవుతుంది. అందరినీ కలిసి చేసి చాలా హ్యాపీగా ఉంది. అది అందరూ కలడం కానివ్వండి, నెక్స్ట్ మళ్ళీ మన కళ్యాణ్ పడాలా గెలడం కానివ్వండి, నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కామన్ అంటున్నారు కానీ కామన్ కాదు. ఇప్పుడు ఈజ్ నౌ సెలబ్రిటీ. కళ్యాణ్ పడాలన్నది చాలా సెలబ్రిటీ. ఇప్పుడు మాతో ఈక్వల్, మా అందరితో ఈక్వల్ కళ్యాణ్. ఇట్స్ నాట్ ఏ కామన్ పర్సన్. చాలా హ్యాపీగా ఉందన్న. ఎక్స్పెక్ట్ చేశారన్న విన్నర్ అవుతారని? 100% అనుకున్నానన్న కళ్యాణ్ అవుతాడు. అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరిలో ఎవరొకరు అని అనుకున్నాము. కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కళ్యాణ్ పడాలని అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ప్రోగ్రామ్. ఇంకా కళ్యాణ్ అంటే యాక్చువల్లీ డిజైర్ అంటే నేను చెప్తాను. నేను ఇప్పుడు నిజంగా ప్రపంచం ఏం చెప్తే అదే ప్రపంచనం. అది మన చేతిలో లేదన్న యాక్చువల్లీ. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉంచాలన్నా చేయాలన్నా ఏదైనా ఓటింగ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి 100% డిసైడ్ కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ అన్న. అవును అన్న, చెప్తున్నాం కదన్నా. మనకి యాక్చువల్లీ 13th వీక్ 12th వీక్ వరకు అంతా బాగుండేదన్న. నేను 14th వీక్ వచ్చాను బ్యాక్కి. అప్పుడు చూసుకుంటే ఇమ్ము టాప్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆ రేటింగ్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. మీకు తెలుసు కదన్న, ఆ గ్రాఫ్ కొంచెం మారుతుంది. రోజుకి గంటకి మారిపోతుంది ఆ గ్రాఫ్ అన్నది. అది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళని గెలిపించుకున్నారన్న. మా అదేంటమ్మా, అలాగే లేదు కదా. ఇప్పుడు కప్పు తీసుకున్నది ఆర్మీ తీసుకోలేదు, కళ్యాణ్ కదా తీసుకున్నాడు. అలాగే ఉందమ్మా. ఇప్పుడు అలాగెందుకు అనుకుంటారు? ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నేను సినిమాలు చేశాను, మరి ఇప్పుడు నన్ను ఈ బిగ్ బాస్ని చూసి వేసారా, అయితే నా పాత సినిమాలు చూసి వేసారా? అమ్మా అంతే. డెఫినెట్లీ అక్కడ కూడా కళ్యాణ్ కూడా టాస్క్లు కానీ ఇవి కానీ బాగా ఎఫర్ట్ పెట్టాడు, సపోర్ట్ చేశాడు కదమ్మా అందరికీ. ఆర్మీకి వచ్చినా మనకు వచ్చినట్లే కదమ్మా. ఏదో సింపతి అని ఎందుకు అనుకుంటారమ్మా? అలాగేం లేదు కదా సింపతి. ఇప్పుడు ఏదైనా మందే కదా, మొత్తం మన దేశం కదా. మనకి ఇప్పుడు ఆర్మీకి వచ్చినా కళ్యాణ్కి వచ్చినా ఏదొచ్చినా మనకి కదా వచ్చినట్లు. మా ఫేర్ అనిపించింది. అదే అప్పుడే చెప్పాను నేను. అది మనకి ఓన్లీ ఆడియన్స్ బట్టి ఉంటుంది. అది ఆ ఓటింగ్ ఆ గ్రాఫ్ అన్నది గంటకి రోజుకి మారిపోతుంది. అది మన చేతిలో లేదు. అది ఇప్పుడు అదే నా చేతిలో ఉందంటే నేనే మార్చిగాను, కానీ మన చేతిలో లేదు కదా మాది. లేదన్న, యాక్చువల్లీ ఇప్పటి వరకు 3 సార్లు కలిసాము. బయటకు వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వచ్చాను, అన్న నుంచి సండే వచ్చేసారు అతను. ఆ ఎలిమినేషన్ అయిన తర్వాత ఒకరోజు అదే అన్నారు, సుమనన్న నీతో పాటు నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చి ఇచ్చావు కదా అని అన్నారు బందన్న. ఇంకా మాకు ఫోన్లు కానీ అన్నీ మామూలుగా రోజు టచ్లోనే ఉన్నామన్నా. ఆఖరికి అన్న లంచ్ కూడా చేసాము, మీరు చేశారా అని అడుగుతున్నాం. అంతలాగా ఉందన్న మా ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ బౌండింగ్ కానివ్వండి. నిజంగా నాకు అన్న లేరు, సొంత అన్న అక్కే ఉన్నారు. కానీ నిజంగా ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంత అన్న నాకు వచ్చారు, నాకున్నారు అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను అన్న. 100% అన్న. మా ఊపిరినంత వరకు ఇలాగే ఉంటామన్నా. అన్న మీ గేమ్కి వస్తే మీరు 2 వీక్స్లోనే పబ్లిక్ చూసుకుంటే 2 వీక్స్లోనే వస్తారనుకున్నారు,
కానీ మీ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? అని అదే నాకు తెలియదు యాక్చువల్లీ, మన బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. మన స్ప్రేది అది నిజంగా నాకు కనబడలేదన్నా, ఇటు వస్తుంది అన్నదే చూసాను నేను యాక్చువల్లీ. నిజంగా నేనైతే వాడేది ఎప్పుడూను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది తెలిసింది యాక్చువల్లీ. అంటే ఎవరి వల్ల హైప్ లేసేది అంటారు మీకు? అన్న ఆ స్ప్రే వల్లే లేదు. నా ప్లేట్ నేను కడుక్కోవడం, నా బట్టలు నేను ఉట్టుకోవడం, ఫస్ట్ అది నేర్చుకున్నా. ఇంకోటిది ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు అయితే నేను పరిగెట్టేవాడిని, నాకు అంత భయం గొడవలు అంటే. ఎందుకంటే ఒక్కొక్కరు అందరూ అంటున్నారు మీరు మాట్లాడట్లేదు, గొడవలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అది ఇప్పుడు నామినేషన్లో కూడా సరిగా మాట్లాడట్లేదు అని చాలామంది అంటున్నారు నన్ను. అది ఎందుకు అంటే మన పిల్లలు నా ఏజ్లో సగం ఏజ్ వాళ్ళందరికీ నా పిల్లల్లా నేను చూసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, కనబడటానికి యంగ్గా కనబడతాను కానీ నాలో సగం ఏజ్ వాళ్ళది నిజం చెప్పాలి. అంటే మన పిల్లలు కదా, చిన్న చిన్న పాయింట్స్, కానీ తప్పదు, అక్కడ ప్రక్రియ కంపల్సరీ చేయాలి. అందుకే అంటే మీ నామినేషన్స్ అన్నీ కొన్ని సిలీగా ఉంటాయి అని అంటారు. డిమాండ్ పవర్ నీకు ఒంట్లో బాగాలేదు వెళ్ళిపోని అనడం, అంటే మనోళ్ళు కదా ఏంటి ఆ పాయింట్లు ఏంటి అని తప్ప వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి, వీళ్ళని తప్పు అని చెప్పే ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే అందరూ మనోళ్ళు, అందరూ బాగుండాలి, ఉన్నంతవరకు హ్యాపీగా ఉండాలని నా ఫీలింగ్ అమ్మా. నిజంగా అక్కడ మేము ఉన్నప్పుడైతే మాకు తెలుసు, మేము బయట నుంచి వచ్చాం, బయట నుంచి లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ కానీ తనుజ కానీ అది తీసుకోవడం కరెక్టేనే అనిపించింది మాకైతే మాత్రం. డిమాండ్ తీసుకోవడం అప్పటికి మేము అంటూనే ఉన్నాం తీసుకో అని. అప్పటికి ఆలోచించినాడు. ఫస్ట్ 2 చాయిస్ వచ్చేది, వద్దు 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 అని అన్నాడు. అమ్మో ఇది కూడా తీసుకోకపోతే ఎలాగా అని అనుకున్నాం యాక్చువల్లీ. డిమాండ్ తీసుకో అని మేము ఇక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్నాం, మేము వాళ్ళు రూమ్లో ఉన్నారు, హౌస్లో ఉన్నారు, అడుగుతూనే ఉన్నాం తీసుకొని. లక్కీగా ఒప్పుకున్నాడు, తీసుకుంటాను అని చెప్పి. అది నిజంగా మంచి డిసిజన్ అన్న. డిమాండ్ పవన్ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అందరూ ఈ వీక్ నుంచే స్టార్ట్ అయింది, అందుకని 3rd ప్లేస్లో ఉన్నారు. లేదన్న, యాక్చువల్లీ లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయింది డిమాండ్ పవన్ అయితే. లాస్ట్ వీకే కాదు 2-3 వీక్స్ నుంచి ఇంక్రీజ్ అయిందన్న. ఆ గేమ్స్ కానీ కొంచెం హెల్త్ వైజ్ కొంచెం ఒక 2 వీక్స్ అట్లాగా పాపం డల్ అయ్యాడు తప్ప తర్వాత నుంచి మళ్ళీ బాగా రీచ్ అయ్యాడు అన్న. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చూశాను 14 వీక్ తర్వాత. వెరీ నైస్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ అన్న. సైలెంట్గా ఉంటాడు, తన పని ఏంటో తను చూసుకొని వెళ్ళిపోతుంటాడు, కామ్గా ఉంటాడు. నాకైతే అమ్మాయిల పిచ్చి కాదు, అబ్బాయి పిచ్చి. ఎప్పుడు చూసినా నన్ను పట్టుకునే ఉండేవాడు. అంటే అంత ఫ్రెండ్లీగా సుమన్ అన్న అని అలా పట్టుకుంటూనే ఉండేవాడు. నేను ఒకటే చెప్పా, కయ్యా నువ్వు హీరోగా చేస్తే మాత్రం నీ పక్కనే నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వను అన్న. మా తల్లి, మా బంగారు తల్లి, మా పాప తర్వాత తనుజ చెప్తున్నాం కదన్న. అందరూ నిన్న మా పిల్లల్లాగే చూసుకునేవాడు అన్న. నిజంగాను అందరూ బాగుండేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా అయ్యో పాపం అని బాధ అనిపించేది. అంటే మరి నా మెంటాలిటీ అంత అన్న, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్. నేను అనుకున్నాము కానీ తీసుకుంటే బాగుందని, కానీ ఇప్పుడు అక్కడి వరకు వచ్చాక అది ఉంటుంది కదన్న, మనకే వస్తుంది కప్పు అని ఆ డిసిజన్లోని చేయలేమన్నా. తీసుకుంటే బాగుంటుంది కానీ మాకు తెలియదు, అక్కడికి వెళ్ళే వరకు ఫైనల్ నాకు సార్ అనౌన్స్ చేసే వరకు మాకు తెలియదు ఎవరు తనుజావా లేకపోతే కళ్యాణా అన్నది మాకు తెలియదు. మాకు కన్ఫ్యూజన్ 50-50, ఇటు ఉండేది అటు ఉండేది. ఇప్పుడు మనం ఎవరి మీద పోల్చలేమన్నా, ఎందుకంటే ఫిక్స్డ్ ఆల్రెడీ ఇచ్చేసారా, అయిపోయింది షో. అది అలాగనుకుంటే ఇప్పుడు అలాగనుకోలేము మనం, వీళ్ళు డిజర్వ్డా వాళ్ళు డిజర్వ్డా అన్నది. ఎందుకంటే ఆల్రెడీ డిజర్వ్డ్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేసింది క్లియర్ అయిపోయిందన్న.
యాక్చువల్లీ మేము అనుకున్నది టాప్ 3లో ఉంటాడేమో అని అనుకున్నామన్న మేము. ఇమ్ము అయితే టాప్ 3లో ఉంటాడు అనుకున్నాం. దానికి కూడా చాలా బాధగానే ఉంది కొంచెం, ఎందుకంటే నిన్న మొన్న కలిసాం, అది బాధ అనిపించింది నిజంగా. ఎందుకంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి మేమంతా ట్రావెల్ అవుతూ ఫన్నీగా ఆ సెంటిమెంటు, ఎమోషనల్, బాధ, దెబ్బలు తగిలించుకోవడం కానీ ఇది కానీ ఫిజికల్గా బాగా సఫర్ అయ్యాం. అందరూ బాగా సఫర్ అయ్యాం. బాధ అనిపించేదన్న మన ఇంట్లో వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని నిజంగా. అంటే ఒక్కొక్కలాగా నేను చూస్తున్నాను వీడియోస్ అవన్నీ. బిగ్ బాస్కి వెళ్ళి ఏడు చేస్తున్నారు అంటే ఎమోషనల్ అది ఇది అని అంటున్నారు. కానీ నిజంగా అన్న ఒక హ్యుమానిటీగా చూసుకుంటే ఒక మనిషికి తగిలితే, ఇప్పుడు మనం బండి మీద వెళ్తుంటుంటే కారు వెళ్తున్నాం, ఎవరు పడిపోయినా గొప్పకు మంది దిగి వెళ్తాం. అంటే అదొక హ్యుమానిటీ అన్నది బాధ. అంటే అయ్యో పాపం ఒక మనిషి పడిపోయారా అనేది అది. అలాంటప్పుడు ఇంత 97 days 98 days ట్రావెల్ చేసి మన పక్కనున్న మనిషి మనం తింటున్నది తినిపిస్తూ, వాళ్ళు తింటున్నది మనకి తినిపిస్తూ అంతలాగా ఉన్నప్పుడు అంటే మన ఇంట్లో మనిషిలాగే వాళ్ళకి ఏమని అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా బాధ అనిపిస్తుంది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అది నిజంగా రాలేనందుకు నిజంగా చాలా బాధగానే ఉంది. యాక్చువల్లీ టాప్ 3లో ఉంటాడే అని అనుకున్నాం. కానీ ఫస్ట్ 14th week తర్వాత టాప్ 3లోనే ఉన్నాడేమో. టాప్ 2, 3 అంటే ఆ గ్రాఫ్ మారిపోయిందన్న. అదేమీ లేదన్న. మరి అంటే ఆ లాస్ట్ టాస్కే కొంచెం మన 14th week టాస్క్ అయింది కదన్న, మన బాక్సెస్. దానివల్ల అది నేను ఇంకా యాక్చువల్లీ వీడియోస్ చూడలేదు. అందరూ చెప్తుంటే విన్నాదే నేను కూడాను, ఇంకా వీడియో చేయలేదు. మీ అందరి దయ వల్ల బిజీగా ఉన్నానన్న. దానివల్ల కొంచెం నెగిటివ్ అయ్యింది అని అంటున్నారన్న. నాకు తెలియదు యాక్చువల్లీ. మీరు ఇంటికి పోతే మంచిది నువ్వు అని అంటే కామెడీగా అన్నారు, కానీ ఇప్పుడు చెప్తే సీరియస్గా చెప్తున్నారు. అది ఎంతవరకు నుంచి అంటారు అన్న? సుమన్ శెట్టి సీరియసే రాదన్న, కామెడీగానే చెప్తారు అన్న. నిజంగా చెప్తున్నా 14th week మొత్తం మా నామినేషన్స్ మీరు చూసుకుంటే నాదే కాదు, మొత్తం అందరూ ఫన్నీగానే వెళ్ళాము మేము. ఫన్నీగా. ఎందుకంటే 14th week అన్న, ఇంకొక 1 week ఉంటే అయిపోయింది బిగ్ బాస్. అది చెప్తున్నాను కదా, ఒక్కొక్క పాయింట్ అన్నది తీయలేమన్నా, మనవాళ్ళు కదా అనేది ఆ పాయింట్ తీయలేము మనం. కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి, ఒక్కొక్క కంటెస్టెంట్ 2 నామినేషన్ చేయాలి అని అన్నారు. మాకు ఇంకా అక్కడ మాకు ఎవరు తప్పదు, మాకు పాయింట్స్ అన్నవే లేవు. కానీ కొన్ని పాయింట్స్ ఏంటంటే హెల్త్ వైజ్ చూసుకున్నా కానివ్వండి, టాస్క్ వైజ్ చూసుకున్నా కానివ్వండి, లేకపోతే మాకు సపోర్ట్ రాకపోవడం కానివ్వండి, ఆ టైప్లో మేము నామినేషన్ చేసేవాడిని. నాగార్జున గారు మీరు సిగరెట్స్ మానేయమన్నారు కదా, మానేయన్నారు కదా, దాని రియాక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ రియాక్షన్ కావాలా, ఆన్సర్ కావాలా? ఆన్సరా వదలనా? ఇది ఇట్స్ మై పర్సనల్, నో కామెంట్స్. అదే మేడం, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఫస్ట్ నాది మూవీ జయం మేడం. అది సక్సెస్ కొడితే ఎలాగుందో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అలాగుంది మేడం. అంత హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే మళ్ళీ ఒక 10 years 15 years ట్రావెల్ చేశాను మేడం. జయం సినిమా తర్వాత నా మూవీస్ కానీ 7/G బృందావనం కాలనీ, ఉల్లాసం కోసం ఆ మూవీ సక్సెస్ అవన్నీ ఎలాగా ఒక ఉత్తి బిగ్ బాస్తోని అంత మంచి గుడ్ విల్ వచ్చింది, అంతలాగా సపోర్ట్ వచ్చారు మేడం అందరూ. మేడం వస్తున్నాడు మేడం, 7G బృందావనం కాలనీ పార్ట్ 2. మేడం అది కూడా 100% మేడం. యాక్చువల్లీ 70% మూవీ అయిపోయింది. 3 months అక్కడ ఉండిపోవడంలోని షూటింగ్ ఆపారు మేడం వాళ్ళు. మళ్ళీ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది మేడం. మ్యాక్సిమం ఉగాదికి వచ్చేస్తుంది మేడం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి ప్లీజ్, టైం అన్నా. చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరీర్ మీద చాలా వరకు వెయిట్ పడుతుంది. సో బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళ తర్వాత కనబడరు అని చెప్తున్నారు. మీకేమైనా ప్రాజెక్టులు వచ్చాయా మరి ఇప్పుడు? అన్న ఆల్రెడీ చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయన్న. ఇంకా మీ అందరి దయ వల్ల, మీ సోషల్ మీడియా దయ వల్ల నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి 100% నేను ఆ ప్రపంచమే
ఓకే, థ్యాంక్ యూ సో ఇంకా మచ్. ఒక 5 కాల్స్ ఇంకా మాట్లాడుతున్నా, డిస్కషన్స్ అవుతున్నాయన్న. ఇవి ఓన్లీ తెలుగు, తమిళ్ ఇంకో 3 ప్రాజెక్టులు ఉన్నాయన్న. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుమన్ అన్న ఎక్కడ కనిపిస్తాడంటే ఆదివారం పరివారంలో కనిపిస్తాడు. అని చెప్ప అయిపోయింది. అన్న మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకొని మంచిగా చేయండి అన్న. ఫుల్ ఎంటర్టైన్ చేయండి. ఆల్ ది బెస్ట్ అన్న. అమ్మ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రావర్ట్ గా వెళ్ళిన మీరు ఎక్స్ట్రావర్ట్ లా బయటకు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అదే సార్ నేను ఇక్కడ వరకు వచ్చానంటే 14 వారాల వరకు ఉన్నాను అంటే నాకు పిఆర్ లేదు సార్. పిఆర్ అన్నదే లేదు నాకు. నేను మా మీడియా మిత్రులు, దెన్ అభిమానులు కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ సపోర్ట్ వల్లే నేను ఈ 14 వారాలు వచ్చాను సార్. అందరూ ఒకటే అంటున్నారు, పిఆర్ పెట్టుకోలేదు, మీరు పిఆర్ పెట్టుకోలేదు అని. అంటే నేను ఒరిజినల్గా ఆర్గానిక్గా రావాలి అని నేను అనుకున్నాను. నేను అందుకే ఇక్కడ వరకు వచ్చాను నేను. లాస్ట్ క్వశ్చన్. ఆదివారం పరివారం ఉన్నారు కదా, జోడి ఎవరు మీకు పార్ట్నర్? అది నాకు తెలియదు, అన్న చెప్పే వరకు ఇంకా నాకు ఇంకా ఫోన్ రాలేదమ్మా. ఇంకా మొన్నగా అడిగారు మీరు. సాంగ్ ప్లీజ్ ఒకసారి సాంగ్ చూడండి. సుమన్ అన్న బిగ్ బాస్కి వెళ్ళే ముందు యాక్ట్ చేసిన సాంగ్ ఇది. కొంచెం వినోద్ మీరు పెట్టుకోండి. వెళ్ళిపోయిన వీక్ లో ప్రియా శెట్టి ఉంది కదా, ఆమె వెళ్ళిపోయిన వీక్ లో మీరు మేకప్ వేసుకున్నారు కదా, సో అన్నయ్య కొన్ని వారాలు వేసుకుంటే తెల్లగా అవుతారని చెప్పింది కదా, కానీ ఉండాలి కదా అని చెప్పి పని చేశారు. ఆ వీక్ ఆమె వెళ్ళిపోయింది. మీకు ఎలా తెలుసు? అన్న అది కట్ చేసి పెట్టారు యాక్చువల్లీ. అది పూర్తి వీడియో చూడండి. తను అన్న తర్వాత నువ్వు కాదు నేను వెళ్ళిపోతే అని అన్నాను. తెలుసు. మా తెలిసినప్పుడు ఇది అడగకూడదు.